పాయే వారాకాలం సమావేశాలన్నీ గొడవలకే సరిపాయే. 3 రోజులు అసెంబ్లీ, 5 రోజులు మండలి, పరీక్షల పరేషాలతోనే గతించిపోయాయి. ఎల్నినోతో జరిగిన డ్యామేజ్, స్థానిక సంస్థలు బీసీ కోటా లాంటి సీరియస్ పాయింట్లకి ఎజెండాలో 1-2 గంటలో మాత్రమే కేటాయించి మిగతా పుణ్యకాలం మొత్తం పరీక్షల్లో అవినీతి, అక్రమాలు, ఆరోపణలకే ఖర్చయిపోయింది. అయినా పరీక్షల పంచాయతీ ఓ కొలిక్కొచ్చిందంటే అది లేదాయే. వీళ్ళు డిఎస్సీలో గోల్మాల్ గురించి, వాళ్ళు గతంలో లెక్క తప్పిన గ్రూప్ 1 గురించి తెగేదాకా లాగుతున్నారు. ఎక్కడ తెగుతుంది, ఎవరికి తెగుతుంది, ఒక అంచనా వేద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్లో. కూటమి వర్సెస్ వైసీపీ, డిఎస్సీ వర్సెస్ ఏపీపీఎస్సీ. ఈ తగాదా అయిపోయి మళ్లీ మొదలవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లు, కొత్త వార్నింగ్లతో రక్తి కట్టిస్తోంది. మితిమీరి నెత్తిన మన్నించి నశాలాన్ని కంటుతోంది ఏపీలో పరీక్షల రాజకీయం. రాజమౌళి సినిమాకు మించి టిట్ ఫర్ టాట్ ఫైటింగ్ నడుస్తోంది ఇక్కడ. గ్రూప్ 1 దొంగలు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని అసెంబ్లీలో సీఎం హెచ్చరిస్తే, మీ డిఎస్సీ నిర్వాకంపై సిబిఐ విచారణ కోసం ఢిల్లీ దాకా కొట్లాడతామని వీళ్ళు కౌంటర్లతో కొడుతున్నారు. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఎగ్జామినేషన్ బీపీలు ఏపీ గల్లీలు దాటి ఢిల్లీకి చేరడం, కేంద్రంలో పెద్దల బుర్రకి పని చెప్పడం. తేదీ సోమవారం వేదిక అసెంబ్లీ. డిఎస్సీలో జరిగాయంటున్న అక్రమాలపై నిజ నిర్ధారణ, అంతా సక్రమం, పారదర్శకం అంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. చర్చించడానికి ఎక్కడైనా రెడీ అని లోకేష్ ఛాలెంజ్. టార్గెట్ పేరు వైసీపీ చీఫ్ జగన్. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్ కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్ లో పెడతారు, అధ్యక్ష ఎక్స్ లో పెడతారు. డిబేట్ మేము పారిపోయారు, డిబేట్ చేస్తున్నారు. కూర్చోండి అక్కడ. 19వ తేదీ బుధవారం వేదిక అసెంబ్లీ. ఈసారి బెత్తమెత్తుకుని వాతలు పెడుతున్నది సీఎం చంద్రబాబు. సబ్జెక్ట్ ఏంటంటే, గతంలో జరిగిన గ్రూప్ 1లో అక్రమాలపై సెట్ రిపోర్ట్. A to Z చదివి వినిపించి అందరి లెక్కలు తేలుస్తారని వార్నింగ్ ఇవ్వటం. ఇక్కడ టార్గెట్ పేరు జగన్ జమానా. ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది పెద్ద స్కామ్, అతి పెద్ద ఇర్రెగ్యులారిటీ. మామూలు ఇర్రెగ్యులారిటీ కాదు, వరి తెగించిన ఇర్రెగ్యులారిటీ. అయితే ఈరోజు మనందరిపైన ఉండే బాధ్యత, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిస్టమ్స్ ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. 20వ తేదీ గురువారం వేదిక తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్. మీడియాతో జగన్ లాంగెస్ట్ ఇన్నింగ్స్. తాము పెట్టిన ఏపీపీఎస్సీ పరీక్షపై శ్వేతపత్రం విడుదల. లోకేష్ పెట్టిన మెగా డిఎస్సీ దగా డిఎస్సీగా మారిందని సీరియస్ ఎలిగేషన్స్ మళ్లీ రిపీట్ అయ్యాయి. ఇక్కడ జగన్ కి టార్గెట్ అయింది కూటమి సర్కార్. ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్, ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తాం. బ్యాటింగ్ చేసి వీళ్ళందరికీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళందరికీలే కితాబిచ్చుకుంటాం. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మే నెలలో వైసీపీ మొదలుపెట్టిన పోరాటం 4 నెలలు దాటినా చల్లారని లేదు. టెంపో తగ్గకుండా కంటిన్యూ అవుతూనే ఉంది. మలుపుల మీద మలుపులు తిరిగి అసెంబ్లీ సమావేశాల దగ్గరకొచ్చి ఆగినట్టే ఆగి రిలే పరుగు పందెల్లా మళ్లీ మొదలైంది. డిఎస్సీ లూజర్లందరూ ఒకవైపు, డిఎస్సీ విన్నర్లందరూ ఒకవైపు నిలబడి టగ్ ఆఫ్ వార్ ని తలపించింది తకరారు. దగా డిఎస్సీని వెంటనే రద్దు చేసి నైతిక బాధ్యతగా విద్యామంత్రి రాజీనామా చేయాలంటూ వైసీపీ రోడ్డెక్కడంతో మెగా డిఎస్సీ ప్రతిష్ట దెబ్బతింటోందంటూ కొత్త టీచర్లు పోటీ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. కర్నూలు కొండారెడ్డి బురుజును, బెజవాడ అంబేద్కర్ బొమ్మని ముట్టడించి భారీ హంగామాను చేశారు. విజయం సాధించిన ఉపాధ్యాయుల ఐక్యత కానే కాదు. ఇదే గ్యాప్ లో గత ఏపీపీఎస్సీలో గోల్మాల్ జరిగిందంటూ సెట్ ఇచ్చిన రిపోర్ట్ కూటమి సర్కార్ కి అంది వచ్చిన ఆయుధంగా మారింది. సహజంగానే జగన్ క్యాంప్ డిఫెన్స్ లో పడింది. అంతలోనే అసెంబ్లీ వానాకాల సమావేశాలొచ్చి వైసీపీకి కొత్త ఊపిరిచ్చేశాయి. తమకు బలమున్న మండలిని అడ్డాగా మార్చుకుని సౌండ్ పెంచబోయింది జగన్ టీం. డిఎస్సీపై చర్చ కోసం పట్టుపట్టి 3 రోజుల పాటు కౌన్సిల్ సమావేశాలని స్తంభింపజేశారు. ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం, వాళ్ళు కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు
చూస్తున్నాం అందులో 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద సర్కారు సేమ్ టైం వైసీపీ అటెండెన్స్ లేని అసెంబ్లీలో కూటమి టైం జబర్దస్త్ గా నడిచింది. వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగింది సభా సమయం. సోమవారం లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మెగా డిఎస్సీపై ఉన్న సందేహాలపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. బుధవారం ఛార్జ్ తీసుకున్న సీఎం చంద్రబాబు గ్రూప్ 1 పై సిట్ రిపోర్ట్ ని చేతికందుకుని ఎగస్ పార్టీని దునుమాడేశారు. కడాన దిశ వాళ్ళ పేరు చూస్తే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డ్రైవర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఉన్నారు. అంటే గ్రూప్ 1 సర్వీసెస్ ని ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ తో, డ్రైవర్స్ తో, ప్లంబర్స్ తో చేయించారంటే ఎంత అహంభావం, ఎంత అరాచకం, అంటే ఎంత వీళ్ళు ఏమనుకున్నారో దాన్ని చూస్తే ఓసారి మనందరికి కూడా అర్థం కాదు. కాకపోతే ఆ తర్వాత రోజు గురువారాన్ని వైసీపీ చీఫ్ జగన్ క్యాప్చర్ చేశారు. తమ గ్రూప్ 1 ని సమర్పించుకోవడానికి, కూటమి మెగా డిఎస్సీని విమర్శించడానికి ప్రెస్ మీట్ ని విచ్చలవిడిగా వాడేసుకున్నారు. ఇక్కడ జగన్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ ఏంటంటే డిఎస్సీ పంచాయతీని ఢిల్లీ పెద్దల చెవుల్లో వేయటం. అసెంబ్లీలో ఈ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారు కానీ పక్కన మండలిలో 4 రోజుల నుంచి స్తంభింపజేస్తూ ఉన్నారు. ఇదే డిఎస్సి అనే సబ్జెక్టు మీద చర్చ జరగాలి అని. లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడానికి సాక్ష్యాలు, ఆధారాలతో వాళ్ళు రెడీగా ఉంటూ సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎందుకుంది అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటూ సాక్ష్యాలు, ఆధారాలతో రెడీగా. పక్కన కౌన్సిల్లో మాత్రం డిస్కషన్ చేయరు. 10th క్లాస్ పరీక్షల క్వశ్చన్ పేపర్ని పోలీసులు ఎస్కాట్ తో పకడ్బందీగా సెంటర్లకు తీసుకువెళ్తారు. అవకతవకలకు తావలేకుండా పరీక్షల్ని పక్కాగా నిర్వహిస్తారు. అత్యున్నత స్థాయిలో అధికారులను రిక్రూట్ చేసే గ్రూప్ 1 పరీక్షలు మాత్రం ఇంత తేలిగ్గా తీసుకుంటారా? ప్రైవేట్ రిసార్ట్లో పేపర్లు దిద్దడం ఎక్కడైనా చూసారా అని నోరెళ్లబడుతోంది కూటమి ప్రభుత్వం. సెట్ రిపోర్ట్ చెప్పింది ఒకటైతే మీరు ప్రజెంట్ చేస్తోంది ఇంకోటి అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. జనాన్ని మెస్మరైజ్ చేయడానికి ఇటువంటి అందమైన అబద్ధాలు ఇంకా ఎన్ని చెప్తారన్నది జగన్ వేస్తున్న ప్రశ్న. ఇలా అసెంబ్లీ లోపల ప్రభుత్వం, వెలుపల విపక్షం ఫోర్స్ గానే జరుగుతోంది నిలదీసి ఫైంగ్. ఏపీపీఎస్సీకి షాడో చైర్మన్ గా సీఎం సొంత మనిషి. పిఎస్ఆర్ ఆంజనేయులు దోస్తుకే వాల్యుయేషన్ డ్యూటీ. అత్యంత గోప్యంగా జరగాల్సిన వాల్యుయేషన్ హైలాండ్ రిసార్ట్లోనా? ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో 84 రోజుల పాటు జవాబు పత్రాలు. ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్స్ లో వైట్నర్ వాడింది నిజం కాదా? హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న యథేచ్ఛగా అక్రమాలు. న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు. బుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక చర్చ తర్వాత సెట్ రిపోర్ట్ లో పాయింట్ టు పాయింట్ ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన తీవ్రమైన ఆరోపణలివి. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 సర్వీస్ రిక్రూట్మెంట్ అతిపెద్ద కుంభకోణమని, అప్పటి పాలకులు ఊహకందని రేంజ్ లో అక్రమాలకు పాల్పడ్డారని ఫుల్ అండ్ ఫైనల్ ప్రెజెంటేషన్ ఇస్తూ జగన్ ని సూటిగా టార్గెట్ చేశారు సీఎం చంద్రబాబు. కానీ మరుసటి రోజు జగన్ ఇచ్చిన క్లారిఫికేషన్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వాల్యుయేషన్ లో ఎలాంటి తప్పులు జరగలేదని, చంద్రబాబు వేసిన సిట్టే ఆ విషయాన్ని తేల్చిందని తనదైన స్టైల్లో జస్టిఫికేషన్ ఇచ్చారు. ఒక కమిటీ ఓటేసి కమిటీ రిపోర్ట్ తెప్పిస్తే హైలాండ్ లో ఎవాల్యుయేషన్ జరిగింది, అదే మాదిరిగా ఫ్రాడ్ జరిగింది అని నమ్మిన తర్వాత సిట్ కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. ఇది హైలాండ్, ఇది కూడా ఇల్లీగల్. ఐలాండ్కి తీసుకుపోవడానికే వీలు లేదు. ఫస్ట్ హైదరాబాద్ తీసుకెళ్లారు, సెకండ్ ఐలాండ్కి తీసుకెళ్లారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది లేదు అనేది పక్కకెళ్ళిపోయింది, పక్కన పెట్టేసినారు. తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగానే చేసినారు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. ప్లస్ హైలాండ్ అనేది టాపిక్కే కాదు, అప్రస్తుతం మాన్యువల్ ఎవాల్యుయేషన్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఏపీపీఎస్సీ. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 3 సార్లు పేపర్లు దిద్దారని, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన ఆన్సర్ షీట్ లో 95% విపరీతమైన కరెక్షన్లున్నాయని, 10వ తరగతి చదివిన ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, గుమస్తాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పెట్టారని, ఓఎంఆర్ షీట్లు దాచిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర కనీసం సీసీ కెమెరా లేదని, రహస్యంగా ఉండాల్సిన 57 మంది ఎగ్జామినర్ల జాబితా వాట్సాప్ లో లీక్ అయిందని, వాల్యుయేషన్ టైంలో సెల్ ఫోన్లు ఎందుకు వాడారని,
ఇలా మెగా సందేహాల్ని రాసుకొచ్చిన సిట్ రిపోర్ట్ ని సభ ముందుంచింది కూటమి ప్రభుత్వం. కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ చంద్రబాబు హయాంలోనే రిలీజ్ అయింది. ఎన్నికల ముందు హడావుడిగా ఇచ్చేశారు. మాకు అధికారం రాకముందే ప్రిలిమ్స్ పూర్తయ్యాయి. ప్రిలిమ్స్ లో పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్ ఇంటర్వ్యూలు పెట్టామని గుర్తు చేస్తున్నారు జగన్. అక్కడితో ఆగలేదు. కూటమి టార్గెట్ గా ఎక్స్ట్రా ప్రశ్నలు కూడా సంధించారు. బాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ ఫలితాలను బయట పెట్టగలరా? రిటర్న్ టెస్ట్ లో ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు చెప్పగలరా? మేం 78 నోటిఫికేషన్లతో 6,296 ఉద్యోగాలిచ్చాం. ఒక్క ఆరోపణైనా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో 2016లో చేసినాడు, 2017లో చేసినాడు. ఆయన సీసీటీవీలు ఉన్నాయి ఎక్కడన్నా? గౌతమ్ సవాంగ్ అనే వ్యక్తి చాలా ఎఫిషియెంట్ పర్సన్, ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదు అని ఏకంగా సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీకరించిందని కూడా సిట్లో రాసినారు. చంద్రబాబు జగన్ మధ్య ఛాలెంజ్ల పర్వం కూడా వాడివేడిగానే జరిగింది. ఏపీపీఎస్సీ అక్రమార్కుల్ని మామూలుగా అరెస్ట్ చేస్తే సరిపోదని చంద్రబాబు హెచ్చరించారు. మేం పెట్టిన గ్రూప్ 1 పై సిబిఐ దర్యాప్తుకు నేను రెడీ. మీ హయాంలో జరిగిన డిఎస్సీ పై సిబిఐ దర్యాప్తుకి మీరు రెడీనా అని చంద్రబాబుకి ఓపెన్ ఛాలెంజ్ చేశారు జగన్. ఇలా 1-to-1 వార్లా మారింది ఏపీలో పరీక్షల పరేషాన్. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు, ఆ డిఎస్సి 2 సిబిఐకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? డిఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆధారాలన్నీ ప్రజల ముందుంచాం. సిబిఐ విచారణ జరిపించాల్సిందే అని పట్టు విడవట్లేదు వైసీపీ. కానీ మీరు చేస్తున్నవన్నీ బేస్లెస్ ఆరోపణలు, చూపిస్తున్నవన్నీ పసలేని ఆధారాలని కొట్టిపడేస్తోంది కూటమి. డిఎస్సీ పేపర్ తయారీ, నిర్వహణ ఒకే అధికారి చేతిలో ఎందుకు పెట్టారు? ఇది వైసీపీ వేస్తోన్న ప్రధాన ప్రశ్న. ఇంతేకాదు ఇంకా చాలానే అడుగుతోంది. మంత్రి లోకేష్ ఇచ్చిన రియాక్షన్లకు కూడా కౌంటర్లు పడ్డాయి వైసీపీ నుంచి. ప్రశ్నాపత్రాన్ని తయారు చేయాల్సిన బాధ్యత ఎస్సీఈఆర్టీది. పరీక్ష నిర్వహణ డిఎస్సీ కన్వీనర్ది. కానీ రెండో ఒక్క వ్యక్తి చేతిలో పెట్టడం పారదర్శకత ఎలా అవుతుంది? ఏపీ డిఎస్సీ చరిత్రలోనే 2 బాధ్యతలు ఒక్కరికే ఎప్పుడూ అప్పగించలేదు. ఇక్కడే డిఎస్సీ స్కామ్ కి బీజం పడిందన్నది వైసీపీ ఆరోపణ. కానీ ఇలా ఒక్కరికే ఇవ్వకూడదని ఏ చట్టంలోనూ లేదు అనేది లోకేష్ ఇస్తున్న క్లారిటీ. పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ ఈ 2 బాధ్యతలు ఒకే వ్యక్తి చేయడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పూర్తిగా తొలగించడం జరిగింది. దీనివల్ల స్కామ్కు మొట్టమొదటగా బీజం పడడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని మనం నియమించాం. ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు 2 ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. మెరిట్ జాబితాలో నవీన్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్న విషయాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం కూడా అంగీకరించింది. మరి ఆ ఫస్ట్ ర్యాంకర్ కి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అనేది వైసీపీ ప్రశ్న. కానీ ఉద్యోగం రాకపోవడం అతని తప్పిదమే అంటోంది కూటమి. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ యూఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు. దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. వెరిఫికేషన్కి రాకపోతే ఎలా ఇస్తామని అంటాడే తప్ప వీళ్ళు ఐడిని బ్లాక్ చేశారని కానీ, వీళ్ళు కాల్ లెటర్ పంపలేదని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి వెరిఫికేషన్కు రాలేకపోయాడని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసాడని కానీ, కోర్టులో ఫైల్ చేసాడని కానీ ఎందుకు అబ్బా కొడుకులు అసెంబ్లీలో చెప్పలా? వెరిఫికేషన్ కు రానందుకే ఉద్యోగం పోయింది నిజమైతే ఆ నవీన్ కోర్టుకి ఎందుకు ఎక్కినట్టు? నవీన్ పేరు లేకుండా 2వ మెరిట్ జాబితా ఎలా విడుదల చేశారు? ఇవి జగన్ అనుబంధ ప్రశ్నలు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ఒక్కడి వరకే పేపర్ లీక్ పరిమితమైందా? ఇంకా ఎంతమందికి చేరింది? డిఎస్సీ వ్యవహారంలో మరెవరైనా లబ్ధి పొందారా? స్పోర్ట్స్ కోటాపై మంత్రి ఆదేశాలు లేకుండా జియో ఇవ్వగలరా? బేరసారాల ఆడియో వీడియో టేపులపై చర్యలు ఎక్కడ? ఒక్కొక్క సర్టిఫికేట్కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది అధ్యక్ష. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత
ప్రజాప్రభుత్వాన్ని అధ్యక్ష. ఎవరిని వదిలిపెట్టలా. తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం మేము. యూఆర్ వెరీ క్లియర్. జైల్లో పెట్టినట్టుగా, జడ్జి ముందర పెట్టినట్టుగా, జడ్జి శిక్ష చేసినట్టుగా, వీళ్ళు జైల్లో పెట్టినట్టుగా, వీళ్ళు ఏదో చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా, ఘనత వెన్నుపోటు పార్టీ ఘనత అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన, అరెస్ట్ చేయాల. మాకిప్పుడే తెలియాలి అని మొండికేస్తున్న జగన్ కి అంతే మొండిగా రియాక్షన్ వచ్చింది మంత్రి లోకేష్ నుంచి. అసలు జగన్ కి ఏపీపీఎస్సీ అంటే ఏంటో, డిఎస్సీకి అర్థం ఏంటో కూడా తెలియదు. రెండు ఒకటే అని ఎలా అనుకుంటారనేది లోకేష్ ప్రశ్న. ఏపీ ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వహిస్తుంది, ఆ విధి విధానాలేంటి కనీసం తెలియకపోవడం వల్లే అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు అన్నప్పుడు ప్రభుత్వానికి మళ్లీ టార్గెట్ అయ్యారు వైసీపీ అధినేత. లెక్కలు ఎక్కాలు ఎరగనోళ్లు అని ఒకరినొకరు వెటకారాలాడుకోవడంతో పార్టీలకు ఇజ్జత్తుగా సవాల్గా మారింది ఏపీలో పరీక్షల ఎపిసోడ్. డిఎస్సీలో మాకు, గ్రూప్ 1లో మీకు తేలాల్సిన సందేహాలు చాలానే ఉన్నాయి. అందుకే సిబిఐ దర్యాప్తును కోరుతున్నాం. ప్రధాని మోదీకి లేఖ రాశాం, హోంమంత్రి అమిత్ షాకి రిక్వెస్ట్ కూడా చేశాం అని బంతిని కూటమి కోర్టులోకి వేశారు జగన్. విచారణకు సిద్ధమైతే సిబిఐకి లెటర్ రాయాల్సిన డ్యూటీ ప్రభుత్వానికి. కానీ ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదామన్న ఆలోచన ఎవ్వరికీ లేనట్టే కనిపిస్తోంది. గ్రూప్ 1 అక్రమాలని పెద్ద ఎత్తున ప్రజలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. డిఎస్సీని కూడా లోకేష్ రాజీనామా చేసేదాకా లాగాలని చూస్తుంది వైసీపీ. సో ఇదొక ఎడతెగని మెగా సీరియల్ అన్నమాట. ఇప్పట్లో అయ్యేదేం కాదు. మనం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.